చెప్తున్నాడు కదా 2500 ఉన్నదాన్ని 2500 కాదు, 2 పైసలు కూడా రాలేదు మాకు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇల్లు కట్టిస్తా అన్నాడు, 6 లక్షలు ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఇచ్చిండు ఆయన? ఇయ్యలే కదా. ఇప్పుడు ఉచితంగా 2,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండట కదమ్మా. ఎవరికి ఇచ్చిండు? మరి అంటుండగా రేవంత్ రెడ్డి ఇచ్చిన నేను 2500 అనుకుంటా మాట్లాడుతున్నా. ఎక్కడ మా ముందే మాట్లాడాలి ఆయన వచ్చి, భయమైంది. ఇప్పుడు ముండ వాళ్ళకు 3,500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? వికలాంగులకు 4,000 ఇస్తాడు, మరి ముండోళ్ళకి ఎందుకు ఇయ్యాడు 3,000? ఇస్తానని చెప్పినప్పుడు ఇయ్యాలి కదా. బస్సు ఫ్రీ పథకం పెట్టిండు కదా. సో మీకు ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? ఏ విధంగా మాకు తోటి కట్టించుకుంటాడు కావచ్చు అనే మేము పోతున్నాము, ఆటోలకే పోతున్నాం మేము. ఎందుకు మాకు నిమ్మకం. ఇప్పుడు బస్సు వేసిండు, ఫ్రీ బస్సు వేసినట్టే, కానీ ఏమన్నా ఆపుతాండా ఆయన? ఇప్పుడు బస్ స్టాండ్ బస్సు వాళ్ళు ఆపుతలేరు, ఎరికైనా అడగరాదు బస్సు. ఇప్పుడు మాకు 2 స్టేజీలు ఉన్నాయి, ఆటోకైనా బస్సుకైనా 2 స్టేజీలు ఉన్నాయి. ఆ 2 స్టేజీలు కాడ కాదు, 1 స్టేజీ కన్నా ఆయన ఆపాలి కదా. ఆపద్దా? మరి ఎందుకు ఆపుతలేడు ఆయన? ఎందుకు మీకు స్టేజే లేదంటాడు. మాకు వరపుడు వాళ్ళ కాడ మేము ఓట్లు వేయలేదా వాళ్ళకు? ఎందుకు మాకు బస్సు ఆపడు ఆయన? మేము ఆటోలకే పోతాను. పెన్షన్ ఊర్లో ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా, మీ అత్త మామలు ఎవరైనా ఉన్నారు కదా, సో వాళ్ళు 2,000 ఉన్న దానికి 4,000 చేస్తా అని చెప్పిండు. వచ్చిందా అమ్మ? మరి 2,000 కదా, నాకు పింఛన్ రావాలి, నాకు భర్త లేడు. నాకు అయ్యా 2,000, 12 రూపాయలు కూడా 16 రూపాయలు కూడా ఇస్తలేడు. పైన ఉన్న చిల్లర ఇస్తలేడు కూడా, ఎరికరా? నాకు ఇచ్చేవా 2,000, ఆ చిల్లర పైసలు కూడా ఇస్తలేడు. ఎందుకు ఇయ్యాడు ఆయన? దవాఖాన తీసుకుంటలేడా? ఇప్పుడు గ్యాస్ అని చెప్పిండు కదమ్మా, గ్యాస్ 950 రూపాయలు గ్యాస్ కు, ఎరికేనా? మరి 500 అనే గ్యాస్ కు చెప్పే 950 రూపాయలు ఆయన ఎట్లా తీసుకుంటాడు? ఇప్పుడు మీరేమో రాలేదని చెప్తుంది. ఇలా దొంగ ఎవరు, దొర ఎవరు? మేమే దొంగలము. మేము ఇప్పుడు ఆయన ఇస్తాను కానీ మేమే తీసుకున్న వాళ్ళమే దొంగలం. నేనేం చెప్తానుగా, మేమే దొంగలం. ఇప్పుడు ఆయన ఏమని చెప్పారు, మీకు అన్ని ఫ్రీ ఇస్తాము అని. అన్ని ఇవ్వకుండా అవసరం లేదు. ఇప్పుడు నా అవసరం దానికి నాకు ఇల్లు లేదు. ఇప్పుడు నేను రేకులు వేసుకొని ఇంత గుడిసి వేసుకొని బతుకుతాను. నాకు ఇల్లు ఇస్తాను అన్నారు కదా, ఇల్లు ఎందుకు ఇయ్యాడు? నేను వేయలేదా ఓటు? మొత్తానికి ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? కేసీఆర్ తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డిని ఏ విధంగా చూస్తా ఉంటారు? ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఆయనే మంచోడు అనిపించింది, కేసీఆర్ మంచోడు అనిపించింది. కాకుంటే ఈ పొల్ల వచ్చింది కదా, చేస్తుంది కావచ్చు మాకు. ఆయన ఎందుకు? ఎవరు? ఆమె రేవంత్ రెడ్డి. మాకేం చేసిండు? మా ముందుకు వచ్చి మాట్లాడా, మనం ఇంకేదో మాట్లాడతా. నేనే నాకు భయమా అనుకుంటా మీరు మాట్లాడుతున్నారు. నాకేం భయం, 6 పథకాలు ఇచ్చిన అనుకుంటా అతను మాట్లాడుతుండు కదా. మరి అతను మాట్లాడాలి, మా ముందుకు వచ్చి మాట్లాడాలి. అతను ఆయనే మా ముందుకు వచ్చి మాట్లాడారు. రేవంత్ రెడ్డి మా ముందుకు వచ్చి మాట్లాడ, నా ముందుకు రమ్మని మాట్లాడతా. మాకేమి ఇచ్చిండు? అడుగు, ఏమని అడుగుతావు? అడుగు రేవంత్ రెడ్డి, చూస్తా ఉంటాడు. చెప్పమని రాదు, నా ముఖం చూసి మాట్లాడవాను. ఏం అడగదలుచుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి. ఇప్పుడు మొన్న నా బిడ్డ పెళ్లి చేసిన, ఇల్లు ఇచ్చినా అని చెప్తుండు. ఇల్లు నాకు ఇల్లు రాంది, నేను ఇల్లు ఇచ్చిండ ఎట్లా చెప్తాడు? 2,500 ఇచ్చినా అని చెప్తుండు. నాకు 2,500 2 పైసలు కూడా రాలే. నా ముందు 4,000 ఇచ్చినా అని చెప్తుండు. 4,000 ఏ నుంచి ఎవరికి ఇచ్చిండు? మరి ఇవే 6 పథకాలలో ఉన్నాయి కదమ్మా. 6 పథకాలు కదా, 5 పైసలు కూడా రాలే 6 పథకాలల్లా. మళ్ళీ వేస్తారా మరి రేవంత్ రెడ్డిని గెలిపిస్తారా మళ్ళీ ఒక్కసారి? అరే గెలిపియాలని, ఇప్పుడు గెలిపియాలని చెప్పుకొచ్చిండని గెలిపించిల్లు మీరు. అరే చేస్తాడేమో అన్నట్టుగా మీరు గెలిపించి, కానీ ఇప్పుడు మొత్తం నేను చేసి పెట్టినా అనుకుంటా మాట్లాడుతున్నారు. మళ్ళీ అప్పులకు మేము బలి కావాలా? ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు ఆయన, మా ఉంటేనే కదా ఆయన ఫ్రీ బస్ పెట్టింది. మాకు ఇప్పుడు 2,500 ఇస్తాను అన్నాడు, అంతేనా? అవి ఇయ్యాలి కదా. పిల్లలు అయితే చదువుకున్న పిల్లలు వాడే నోట్ల మన్ను పోసిండంటే వాళ్ళకంటే ఎక్కువ వీడి నోట్ల మన్ను పోతాడు. పిల్లలకు చదువుకున్న పిల్లలకైనా ఏదైనా చెయ్యాలి కదా. ఇచ్చినట్టుగా 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నారు. మరి ఏ పిల్లలు చేస్తారు చూపించవాను? ఇప్పుడు నాకు లేరు పిల్లలు, నాకు పిల్లలు అంటే నాకు నౌకరి చేసేటోళ్ళు లేరు. ఉన్న పిల్లలకైనా ఇవ్వాలి నౌకరి, అంతేనా? చదువుకున్న పిల్లలనైనా ఆగం చేయొద్దు, చదువుకున్న పిల్లలకైనా ఇవ్వాలి. నా పిల్లలు చేయరు నౌకరి, ఇచ్చిన చేసే పిల్లలకైనా ఇవ్వాలి నౌకరి. ఇవ్వాలా ఇయ్యద్దా? ఆయనకేయాలా, ఈయనకేయాలా, ఈయనను గెలిపించాలా, ఆయనను గెలిపించాలని మేమే ఆగమవుతాం అందరు గెలిపించి.